నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, అధిష్టానం అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటూ మాజీ ఫుడ్ కార్పొరేషన్ సభ్యులు నాగపత్తుల శ్రీనివాసరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఆయన మాట్లాడుతూ, నా సేవలు గుర్తించి చంద్రబాబు నాకు ఫుడ్ కార్పొరేషన్ సభ్యులకు అవకాశం కల్పించారన్నారు. 2024 ఎన్నికల్లో గన్నవరం లేదా అమలాపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని తెలియజేశారు. సత్యనారాయణరావు గారు జిఎంసి బాలయోగ్ గారుల నాయకత్వంలో రాజరిక శిష్యరం చేసి 1994 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో అనేక పదవులను పార్టీ పరంగా నిర్వహించి, అదేవిధంగా నా సేవలు గుర్తించి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారు అమలాపురం శ్రీ భూసమేత వెంకటేశ్వర దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యునిగాను, అదేవిధంగా రాష్ట్ర లీగల్ సెల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెల్ ప్రచార కార్యదర్శిగాను నన్ను నియమించడానికి కృషి చేసి ఉన్నారు. అదేవిధంగా గత 15 సంవత్సరాల నుంచి కూడా 15 సంవత్సరాలుగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా, పార్టీ సమన్వయకర్త కమిటీ సభ్యునిగా పనిచేశాను. 2009లో నియోజకవర్గ ప్రచార సమన్వయకర్తగా, అలాగే అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి జనరల్ ఏజెంట్గా కూడా నేను పనిచేస్తున్నాను. మరి నా సేవలన్నీ గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిటీ సభ్యునిగా నన్ను నియమించారు. మరి అదేవిధంగా నేను ఎప్పుడూ కూడా పార్టీ యొక్క నియమ నిబంధనలకి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశాను గత 30 సంవత్సరాల నుంచి. అదేవిధంగా ఎప్పుడు కూడా నేను నా రాజకీయ జీవితం పుట్టింది తెలుగుదేశంలోను. నేను 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. మరి గౌరవ మెట్ల సత్యనారాయణరావు గారు నా యొక్క యాక్టివిటీస్ని చూసి, పార్టీలో నేను చేసే పనితనాన్ని చూసి నన్ను 2009లో అమలాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అమలాపురం నియోజకవర్గానికి ప్రపోజల్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ప్రజారాజ్యం రావడం వల్ల ఆ రోజున నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి నాకు ఎవరో గాడ్ ఫాదర్ లేకపోవడం వల్ల నేను నిరుత్సాహానికి గురయ్యాను. ఇప్పుడు తర్వాత నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యునిగా. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బట్నివిల్లి గ్రామంలో మహాసంకల్ప యాత్ర 73వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవలు, ఆయన సంకల్పం ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 3 నెలల అండి పార్టీ పేరు పంపించారు. మాది రాజబాగర్ నాయకత్వం, రాజబాగర్ నాయకత్వం. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. యువగళం నవశకం బహిరంగ సభ విజయవంతంపై అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో టీడీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ, ఒకే వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణలను చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఓటమి భయం మొదలైందని విమర్శించారు. ఈ పరిణామాలు మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ విన్న తర్వాత లోకేష్ గారి యొక్క ప్రస్థానం, తెలుగుదేశం పార్టీ ప్రస్థానం, టీడీపీ జనసేన పొత్తు ప్రస్థానంలో ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలో రాజకీయ నవశకానికి ఇది నాంది అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇది మరో విధంగా చెప్పాలంటే, ఏ తాడేపల్లి ప్యాలెస్లో అయితే జగన్మోహన్ రెడ్డి కూర్చుని ఈ యొక్క దుర్మార్గ నిర్ణయాలు తీసుకుంటున్నాడో, ఏ తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి కూర్చుని నియంతగా పరిపాలన చేస్తున్నాడు, ఈ తాడేపల్లి నియంత నిర్ణయాల మీద ఇది ఒక ధర్మ పోరాట సభగా ఈరోజు మేము తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి బతికించగలిగే చారిత్రకమైనటువంటి సభ, చారిత్రకమైనటువంటి పొత్తు
ఈవేళ టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు పొత్తని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరు చూస్తే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు గారని ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి గొంతు పలుకుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి మనసు చెప్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి వేళ మళ్ళా ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి నాయకత్వం అవసరమని వేళ చెప్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇది మళ్ళీ చెప్తున్నాం. ఏలూరు నగరంలో ఘన్ బజార్ నందు గల కృపా సహవాస ప్రార్థనా మందిరం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ఏలూరుతో పాటు కైకలూరు, చింతలపూడి, దెంతులూరు, అమ్మపాలెం, కొవ్వలి గ్రామాలలో నిరుపేదలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సేవా ట్రస్ట్ నిర్వాహకులు మాస్టర్ కీ టీవీతో మాట్లాడారు. ఇటువంటి సేవలు అరసవెల్లి అరవింద్ గారి ఆధ్వర్యంలో ప్రజలకు, నిరుపేదలకు, అనాథలకు సేవ చేయటం లక్ష్యంగా సేవలందిస్తామని తెలిపారు. అందరూ ఒకసారి చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. కేర్ హాస్పిటల్స్ విశాఖపట్నంలో ఎక్నో చికిత్స విజయవంతమైంది. వెంటిలేటర్ సపోర్టు, అత్యధిక ఆక్సిజన్ వినియోగం, అధిక రక్తపోటు, H3N2 సంబంధిత ఊపిరితిత్తుల సమస్యలతో అత్యంత విషమంగా ఉన్న 54 సంవత్సరాల వయసు గల వ్యక్తికి కేర్ హాస్పిటల్స్ విశాఖపట్నంలో ఎక్నో ద్వారా చికిత్సను డాక్టర్ శ్రీనివాస్ మోసంగి విజయవంతంగా అందించారు. ఈ సందర్భంగా రామ్నగర్ కేర్ హాస్పిటల్స్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. రకాల టెన్షన్స్తో ఉండే పరిస్థితి అది. సో కొద్దిగా ఆ టైంలో ఇబ్బంది అనిపించినా ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పరికరం ద్వారా, డాక్టర్స్ చెప్పిన సలహా ద్వారా ఆ టైంలో అది నిజంగానే ప్రాణం నిలబెట్టే డిసిషన్ అయింది. సో ఇలాంటిది హార్ట్ లంగ్కి సంబంధించిన జబ్బులు కానీ లేకపోతే అనుకోని ఎమర్జెన్సీస్ తరచుగా ఈ మధ్యన వింటున్నాం. వాటిల్లో చాలామంది దాని ద్వారా లబ్ధి పొంది బయటపడుతున్నారు, ప్రాణాలు రక్షించుకోగలుగుతున్నారు. కానీ సరైన టైంలో సరైన సలహా ఇస్తే సరైన టైంకి, అంటే మన విశాఖపట్నంలో కూడా ఇలాంటి పరికరం వాడి డాక్టర్స్ దాని ద్వారా ఎంతోమంది పేషెంట్స్కి, అవసరమైన పేషెంట్స్కి ఇది చేయొచ్చు అని నిరూపించారు. సో నిజంగా మన డాక్టర్స్ అందరికీ ఈ విధంగా నేను మా డాక్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఆ రోజు నేను వాళ్ళతో పాటు కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు ఆవిడ వాళ్ళ మిస్సెస్ ఎంత గాబరా పడ్డారో, ఎంత టెన్షన్ పడ్డారో, అది ఒక ఫ్యామిలీకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆ పరిస్థితుల్లో మేము ఊహించుకోగలం. సో కానీ దేవుడి సపోర్ట్తో పాటు దేవుడి తర్వాత డాక్టర్స్ చేసిన సేవలకి నిజంగానే మేము సంతోషపడుతున్నాం. ఆయన ఈరోజు మళ్ళీ పనికి వెళ్ళగలిగే స్థాయిలో ఆయన కోలుకున్నారు. జనసేన టీడీపీ పొత్తుపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. యువగళం పాదయాత్ర ముగింపు సభలో ఈ ముగ్గురు నేతలు చేసిన కామెంట్స్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అన్ని నోట్ చేసుకుంటున్నానంటూ లోకేష్ చేసిన కామెంట్స్పై సీరియస్గా స్పందించారు. మంత్రి బొత్స రాజకీయాల్లో కావాల్సింది రెడ్ బుక్ కాదని బ్లూ బుక్ కావాలని అన్నారు. ఏం చేసినా చట్టబద్ధంగా ఉండాలని హితవు చెప్పారు మంత్రి. యువగళం సభ ఫెయిల్ అవ్వాలని వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తే జగన్ అడ్డుకోలేనని నిన్నటి సభ అద్దం పట్టిందని, ఉత్తరాంధ్ర చరిత్రలోనే అతిపెద్ద సభ జరిగిందని అన్నారు. జగన్కు ప్రజలకు మధ్య పోటీ కాబట్టే అందుకే ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని, రాష్ట్రంలో త్వరలోనే 3 చోట్ల ఇదే తరహాలో మీటింగులు నిర్వహిస్తామని తెలిపారు.
కానీ దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 4 సంవత్సరాలు 8 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు పూర్తిగా నష్టపోయాయి. రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రాకపోతే మళ్ళీ వైసీపీ పార్టీ వస్తే అందరం కూడా మన ఇల్లు రాష్ట్రాన్ని విడిచిపెట్టెళ్ళే పరిస్థితి వస్తుందని ప్రతి ఒక్కరూ మేల్కొన్నారు. కాబట్టే ఈరోజు నిన్న తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పెట్టినటువంటి సభకి అపూర్వమైనటువంటి స్పందన వచ్చింది. ఇది నభూతో నభవిష్యత్తు, ఇది ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. రేపు ఇదే విధంగా ఈ రాష్ట్రంలో 3 సభలు పెట్టి ఈ రాష్ట్రానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని నిర్ణయించామని చెప్పి తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా అభినందిస్తున్నాను. మేము కార్యక్రమం ప్రారంభించి నుంచి దీన్ని బాగా మీరు హైప్ చేశారు. అదేవిధంగా చాలా సహకారం అందించారు మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి. బర్మా కెంపు అగాపే సంపూర్ణ సువార్త సంఘం వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో పాస్టర్ జి సైమన్, సంఘ సభ్యులు అందరూ పాల్గొని క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని తెలిపారు. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడని, యేసుక్రీస్తు గొప్ప దేవుడని అందరూ ఆడిపాడి దేవుణ్ణి స్తుతించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ సీనియర్ నేత అయ్యప్ప నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో ఇదే మీకు చివరి బర్త్డే అని ఎక్స్ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు. మరో 3-4 నెలల్లో మీరు మాజీ సీఎం కాబోతున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ శాఖల నుంచి కోట్లు కుమ్మరించి శుభాకాంక్షలకు ప్రకటన అని ఎద్దేవా చేశారు. దాంతోపాటు చిన్న సలహా ఏంటంటే అతనికి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇన్ని 1000 ఎకరాల దోపిడీ? ఈ పుట్టినరోజు నాడు చిన్న సలహా ఏంటంటే దోషిస్తావు కొన్ని 1000 ఎకరాలు, విశాఖపట్నం సర్వనాశనం చేసి దోషిస్తావు. ఎందుకురా నీకు ఇన్ని బాబు ఇన్ని ఎకరాలు? నీకు వచ్చిన తర్వాత మనకు కావాల్సిన 6 అడుగులు ఇంతే. నీకైతే 6 అడుగులు కూడా అవసరం, పుట్టోడు కదా, 3 అడుగులు సరిపోతుంది. నెలలైనా మంచి పరిపాలన ప్రజలకు పోయా. నువ్వు వెనవాళ్ళు తెలుసు, మూర్ఖులు అని తెలుసు కదా అని చెప్పి కొంతమంది నాయకులు అడుగుతున్నారు. వైసీపీ నాయకులు దశలో నన్ను అడుగుతుంటారు కదా, నేనేం తిడతానయ్యా? నాకు అవసరం, నాకేం పని లేదా? తిట్టడం కాదు, దొంగ 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 అంటున్నారు. ఊరుకునే అంటున్నారా? మేము ఊరుకునే చెప్తున్నావా? కసుకోవచ్చు చెప్తున్నావా? లేదే. సిబిఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది నా దగ్గర. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా నీ మీద నిజట్లే. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్. నీ పుట్టినరోజు నాకు చెప్తున్నాను ఇవన్నీ రేపు నీ ఉరకెక్కితే అని. సిబిఐ కేసులు 13 కేసులు ఉన్నాయి నీ మీద, తెలుసా? నీకు తెలుస్తుందిలే, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలని చెప్తాను మీ ద్వారా. సిబిఐ కేసులు 13 కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు 9 కేసులు ఉన్నాయి నీ మీద, ఇతర కేసులు 8 కేసులు ఉన్నాయి. మొత్తం 31 కేసులు నీ మీద పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు
మరి నీ దొంగోడు అనకపోతే ఏమంటారు? పార్లమెంటులో ప్రజా వ్యతిరేక బిల్లును పాస్ చేసుకోవడానికే ఇండియా కూటమిలోని ఎంపీ సభ్యులను సస్పెండ్ చేశారని అఖిల పక్షాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంటులోని భద్రతపై ప్రశ్నించిన 146 మంది ఎంపీలను సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల సభ్యులు విశాఖలో నిరసన తెలియజేశారు. జీవీఎంసీ ఎదురుగా గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఒక పాస్ రూపంలో ఇచ్చి పంపించి వాళ్ళే ఒక సృష్టించి వాళ్ళు ఎవరైతే వాళ్ళు వేరే మిగతా పార్టీ మీద చూసి వాళ్ళు ప్లాన్ గా వ్యవహరించారు. కాబట్టి ఎందుకంటే ఈ 146 మందిని అన్ని పార్టీలు కూడా సస్పెండ్ చేయగలిగితే వీళ్ళు దొంగతనాలకి దోపిడీలకి వీలవుతుందని చీకటి రాజ్యం తేవాలని ఈ మోడీ గారు, అమిత్ షా గారు నిత్యం ఆలోచిస్తున్నారు. దానికి ఉదాహరణ ఇప్పుడు 12 అంశాలు పార్లమెంట్ లో వచ్చాయి. 6 అంశాలు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటున్నారు. అంటే ఏ రకంగా మీరు సస్పెండ్ చేసి అంటే మీరు మీ వ్యక్తులకి, మీ దొంగ వ్యక్తులకి, దొంగ సంస్థలకి మీరు కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికే ఈ సస్పెండ్ చేయడం అవుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.